బంగ్లాదేశ్ ఫ్రెండ్స్, నిన్న ఒక పెద్ద సంఘటనలే, చిన్న సంఘటనలు కాదు. అస్సాం ఏదైతుందో ఇవాళ రెడ్ అలర్ట్ మీద ఉంది, హై అలర్ట్ మీద ఉంది. బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు అస్సాంలో తండోపతండాలుగా వస్తున్నారట, గుంపులుగా వస్తున్నారట, బస్సులు కట్టుకొని లారీలు కట్టుకొని మొత్తం వస్తున్నారట. ఆర్మీ అంతా రెడ్ అలర్ట్లు ఉందట. బంగ్లాదేశ్ వాళ్ళు ఏం మాట్లాడతారంటే, భారత్ని మేము చోక్ చేస్తాం, భారత్ యొక్క సిలిగురి కారిడోర్ ఏదైతే ఉందో దాన్ని చోక్ చేస్తాం. మళ్ళా బంగ్లాదేశ్లో జరుగుతున్న టర్బులెన్స్ ఏంది, దానికి భారత్ ఏం జవాబిస్తుంది? నేను ఇవాళ ఒక ఇమేజ్ కూడా అట్లాంటిదే పెట్టిన. ఇవాళ చైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కడుతున్నది, కూలిపోతున్నాయి అవి భారత్ వేస్తున్న స్ట్రాటజీ వల్ల. బంకర్లో కూర్చొని భయపడుతున్న పాకిస్తాన్ వాడు భూభాగంని గుంజుతున్నాడు నా సైనికుడు ఆ భరతమాత అంకితం చేయనికే. పాపం 7 రోజు చల్లగా బతకాల, మా ఆయువు పోసుకొని బతకాల. అన్నోన్ గన్మెన్లు కూడా ఎవడెవడిని టార్గెట్ చేయాలో ఫోకస్లో పెట్టి టార్గెట్ చేస్తున్నారు. అంటే భారత్ యొక్క స్ట్రాటజిక్ పేషెన్స్, మిలిటరీ రెడీనెస్, సైకలాజికల్ డామినెన్స్ కనిపిస్తుంది. నా సైనికుడు భరతమాతకు అంకితం చేస్తున్నాడు. అమ్మా, చిన్న మన భాగాలను గోర్లను తీసిరు కదా వెనకటికి, మళ్ళా మన గోర్లు విరగాలమ్మా కానీ బిడ్డ అని చెప్పి అమ్మ ఆశీర్వాదం ఇస్తున్నట్టు అనిపించింది. నేను ఇప్పుడు మాట్లాడుతుంది ఒక వార్ స్పీచ్ కాదు. మైక్ల ముంగట డిప్లొమసీలు మాట్లాడలేం, మైక్రోఫోన్లో ముంగట డిప్లొమసీలు స్టార్ట్ కావు. డిప్లొమసీ అంటే కరెక్ట్గా చెప్పాలని అంటే ఒక లాజిస్టిక్స్ ఉండాలా, సప్లై చైన్ ఉండాలా, మన రేడార్లు సక్రమంగా పనిచేయాలా, భారత్ కోసం పనిచేయాలా, భారత్ 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 అని ప్రతి గుండె కొట్టుకోవాలా. నీ పేషెన్స్ శత్రువుకి గుండెల వెన్నుల వణుకు పుట్టియాల. నా కొడుకులకు గుండె పోటొచ్చి చచ్చిపోవాలాడు బుల్లెట్ ఫైర్ చేసే కంటే ముందు. బిగినర్స్ ఎవరైతే ఉంటాడు కదా, ఇప్పటిదాకా కొంతమంది కమెంట్ పెట్టిరు చూడు, బేసిక్ క్లారిటీ ఇస్తున్న బిగినర్లకు ఏందనంటే, సిలిగురి కారిడోర్ అనేది కేవలం ఒక చికెన్ నెక్ కాదు రై, ఏదో చిన్నగా ఉన్నది 7 సిస్టర్స్ని లాగేస్తాము అనంటే చిన్నది కాదు అది. ఇవాళ భారత సైన్యం క్లియర్ కట్గా ఒక మెసేజ్ ఇస్తుంది, బిడా ఈ జోన్లో ఎక్కువ ఆడకు, ఇది రిస్ట్రిక్టెడ్ జోను, ఇది మా జోను, హెవీ ఆర్టిలరీతో ఉన్న జోను, ప్రొటెక్టెడ్ జోను. ఆడినవా అడి ఆశలైతే నీ ఆశలు దించేస్తాం 72 ఊరికి కూడా దొరకరు బిడ్డ, మీరు అంత ఘోరంగా చంపుతాం అని చెప్పి భారత్ సైన్యం హెచ్చరిస్తుంది. మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ అట్ సిలిగురి కారిడోర్. నీ ఫ్యాంటసీ మ్యాప్లో ఏదైతే చెప్తున్నావు చూడు, దాని మీద 0 టాలరెన్స్ ఉంది బిడ్డ ఇవాళ భారత్కి, అబ్సల్యూట్గా 0 టాలరెన్స్. ఈ సిలిగురి కారిడోర్ అనేది మొత్తం భారత్తో నింపేసింది మొత్తం ఏడుకాడికి. చాలామంది మాట్లాడతారు 1971లో ఇందిరాగాంధీ గారు ఎప్పుడైతే లిబరేషన్ చేసిరో పాకిస్తాన్ని బంగ్లాదేశ్గా, ఆ రోజే అది దాన్ని పెద్దగా చేసినట్టు అయిపోతుండే. ఇప్పుడు నేను చిత్రగుప్తు, నేను ఒక పార్టీకి అఫిలియేట్ అయ్యే మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా, ఆ పెద్ద మనిషికి నేను సపోర్ట్ చేస్తా, ఆ పార్టీకి సపోర్ట్ చేస్తా, డంకేపే చోట్ చెప్తున్నా. ఇవాళ కొత్తగా చెప్పలే, నేను పెట్టినప్పటి నుంచి చెప్తున్నా, నేను హిపోక్రసీ చూపలే. ఇవాళ కూడా మళ్ళా ఇందిరాగాంధీ గారు ఏ పార్టీ అండి? మళ్ళీ మీరు అంటారు ఆ రోజు ఇందిరాగాంధీ గుంజు పడేసేది ఉండే, బంగ్లాదేశ్ని అయిపోతుండే అని అంటే, ఇది ఎట్లుంటుంది తెలుసా? 2 రీల్స్ చూడంగానే ఆడు హీరో అయిపోతాడు ఎవడన్నా. టీవీలలో క్రికెట్ మ్యాచ్ చూడంగానే ధోని, విరాట్ కోహ్లీ వీళ్ళని కమెంట్ చేసేంత పెద్దోడు అయిపోతావురా. ఇప్పుడు ఆ దరిద్రుడు మాట్లాడిండు జర్మనోడు, 2 రీలు చేయగానే ఆడే అజిత్ దోవలి మించిపోతున్నాడు అనుకుంటున్నాడు, స్పై అనుకుంటున్నా, అంతలాడు స్కైకి ఎగురుతున్నాడు. వీళ్ళకు చెప్తున్నా, 1971లో బంగ్లాదేశ్ని గుంజుకొచ్చి చేయాలనంటే యునైటెడ్ నేషన్స్ ఊకుంటుండేనా? ట్రీటీ ఊకుంటుండేనా? నీ డిప్లొమసీ చేయనిస్తుండేనా? అమెరికా చేయనిస్తుండేనా? ఎస్కలేషన్ ల్యాడర్స్ ఏముంటుండే తెలుసా? అప్పుడు ఆమెకి అరే ఇది ఆపకపోతేనే సీదా పాకిస్తాన్తో బంగ్లాదేశ్తో పంచాయతీ నడుస్తున్నప్పుడు ఇండియన్ వాటర్స్లకు అమెరికన్ షిప్పులు దిగినాయి. ఆనాడు రష్యా రాకపోయినుంటే ఏమైతుండే? వాస్తవాలు మాట్లాడుకుందాం. ఆ రోజు ఇందిరాగాంధీ గారు చేసింది కరెక్టే. హిస్టరీ అనేది, చరిత్ర అనేది వాట్సాప్ యూనివర్సిటీ ఫార్వర్డ్ లెక్క కాదు, సీక్వెన్స్ ఉంటుంది, దానికి కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి. సీక్వెన్స్ మిస్ అయితే మిస్డ్ ఆపర్చునిటీ అని అంటున్నాము. ఎస్, ఇట్ మైట్ బి ఏ మిస్డ్ ఆపర్చునిటీ, ఐఎమ్ నాట్ సెయింగ్ దట్. రాజకీయ దృక్పథంలో గిరీష్ నువ్వు కూడా మాట్లాడతావు కదా అంటే, రాజకీయ కోణంలో మీరు అడుగుతున్న దానికి సమాధానం ఇయనికి నేను కూడా తిప్పి కొడుతునొచ్చు. బట్ వాస్తవానికి నా భారత్, నా ప్రధాని నచ్చినా నచ్చకపోయినా ఇందిరాగాంధీ వాజ్ మై ప్రైమ్ మినిస్టర్. అండ్ ఐ రెస్పెక్ట్ దట్ అండ్ ఐ హానర్ దట్. ఆనాడు ఆమెకు తోచిన ద బెస్ట్ సొల్యూషన్ ఆమె తీసింది, అండ్ వీ నీడ్ టు అప్రిషియేట్. ఒక భారతీయుడిలాగా మనం దాన్ని అప్రిషియేట్ చేయాలి. కాకపోతే 2025 భారత్, 1971 భారత్ ఒకటేనా? భారత్ నేర్చుకుంది, చరిత్రతో నేర్చుకుంది.
మ్యాపులు కూడా ఎట్లా రీమ్యాప్ చేయాలనో తెలుసుకుంది, ఈక్వేషన్లు కూడా ఎట్లా రీడ్రా చేసుకోవాలనో తెలుసుకుంది. అందరూ 1971 హిస్టరీ చూసుకొని ఇట్లా గారు కూడా గుంతల కాలేస్తే బిటా ట్రాప్ అవుతారు. ఇది 2025 మోడీ భారత్, నయా భారత్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బంగ్లాదేశ్ ఇలా పంచాయతీ నడుస్తుంది. అసలు ఏం జరుగుతుంది పంచాయతీలో, ఎవడు ఇన్ఛార్జ్ రాబాయ్ అని చెప్పి చూస్తుంటే బంగ్లాదేశ్ కరెంట్ పిక్చర్ ఇవాళ మనం తీస్తే ఎలక్షన్స్ వస్తున్నాయి. అసలు ఏ కూటమి ఎవరితోనుందో కూడా నాకు అర్థమైతే లేదు. ఖలీదా జియా పార్టీని కూడా ఇష్టం వచ్చినట్టు చెడు కూడా ఆడుకుంటున్నారు. ఆడ యాక్చువల్ లెజిటిమసీ అనేది స్ట్రగుల్ చేస్తుంది. గవర్నమెంట్ అన్స్టేబుల్ ఉన్నది, ఎక్కడ చూస్తే అక్కడ కియాస్ నడుస్తుంది కంప్లీట్గా. అసలు ఏంటన్నా రాజకీయాలు కనిపిస్తున్నాయి అంటే మీకు ఎక్కడిదక్కడ ఫ్రాక్చర్లు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్లో నీకు స్టూడెంట్లకు పొలిటికల్ ఎలైట్స్కి మధ్యలో కొట్లాట నడుస్తుంది. పాత పార్టీలు కొత్త పార్టీలు ఏవి లేకుండా పంచాయతీ నడుస్తూనే ఉన్నది. అసలు ఐడెంటిటీ ఏంది, లెజిటిమసీ ఏంది తెలియక పంచాయతీ నడుస్తున్నది. అసలు వైలెన్స్ ఎట్లున్నది అని అంటే అసలు గవర్నెన్స్ ఉన్నదా, ఫస్ట్ వైలెన్స్ తర్వాత మాట్లాడతా. గవర్నెన్సే లేకపోతే వైలెన్స్ ఉంటుంది కదా గిరీష్ అని చెప్పి రాజకీయ నిపుణులు మాట్లాడుతున్నారు. సరే ఇదంతా కియాస్కి ఎందుకు నడుస్తున్నది అని అంటే ఒకటే, యాంటీ ఇండియా సెంటిమెంట్ లేపనికే. సింపుల్గా చెప్పాలనంటే బంగ్లాదేశ్ ఎకనామికల్గా కన్ఫ్యూజన్ ఉంది అంటే యాంటీ ఇండియా వల్ల. ప్రొటెస్ట్లు ఏంద్రాబాయ్ గిట్లా కియాస్కి అయిపోతున్నాయి, మొత్తం పరేషాన్లు అవుతున్నాయి అని అంటే ఇండియా చేపిస్తుంది యాంటీ ఇండియా. ఎలక్షన్లు ఎందుకు జరుగుతలేవు ఎందుకు అని అంటే యాంటీ ఇండియా. పొద్దుగాల లేచి నీకు ఏరుకుడు ఎందుకు వస్తలేదు రానంటే ఇండియా. కుచ్చల రక్తం ఎందుకు వస్తుంది రా అంటే ఇండియా. పిత్తుల వాసన ఎందుకు వస్తుంది రా అంటే ఇండియా. కంప్లీట్గా ఏం నడుపుతారు అంటే యాంటీ ఇండియా స్టేట్మెంట్ నడుపుతారు. మళ్ళా కాన్స్టిపేషను పిత్తులు వచ్చిన వాళ్ళు సిలిగురి కారిడార్ని చోక్ చేస్తారట. ఇది ఎట్లుంటుంది ఇక మీరు చెప్పుర్రి నాకు ఒక మాట. బూతులు రాకుండా మళ్ళీ రావా ఇక నాకు చెప్పుర్రి. అవకాశం మించి మాట్లాడొద్దు కదా. సరే నువ్వు మాట్లాడినా దానికి ఒక సబ్జెక్టు రిఫరెన్స్ చేసుకొని మాట్లాడు. ఇది సైకలాజికల్ వార్ఫేర్ ఏం చేస్తున్నావురా నువ్వు, నాకు అర్థం కాదు. మా భారత్తో ఒక పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వగానే కంప్లీట్గా మేమందరం పోయి తీసుకో మా 7 sisters తీసుకో అని చెప్పి అప్పచెప్తామని అనుకున్నావా? ధర్మహింస తదైవచ అని అనేది కేవలం చదువుకోలే. ఇప్పుడు ప్రతి భారతీయుడు డిఎన్ఏలకు ఎక్కించుకున్నాడు ఆపరేషన్ సింధూర్ తర్వాత. ఒక పాస్ తీసుకున్నాం ఆపరేషన్ సింధూర్లా. మీ పాస్ పైన ముఖాలకు మళ్ళీ అరే మేము అవసరమే లేదు, ఇవాడ కూర్చొని ఉన్నారు చూడు దుర్బిన్లు పెట్టుకొని మా అన్నోన్ గన్మెన్లు, పాపం పుణ్యాత్ములు. వీళ్ళు ఎట్లా అనుకుంటారో తెలుసా, ఆ సైకలాజికల్ వార్ఫేర్ నడుపుతారు చూడరా. సైకలాజికల్ వార్ఫేర్ నడుపుతుండంటే సిలిగురి కారణం ఇట్లా యాక్సెస్ చేసుకుంటే వైఫై పాస్వర్డ్ అనుకున్నావా? మీకు అది ఇట్లా ఎంటర్ కానికే, ఇట్లా హ్యాక్ చేసి ఎంటర్ కానికే. సర్వేలెన్స్ లేదనుకున్నావా? మొబిలిటీ లేదనుకున్నావా? భారత్ యొక్క డెటరెన్స్ రెడీనెస్ లేదని అనుకున్నావా? బ్రహ్మోస్ మీద ఇట్లా రాసి పెట్టినాం. వెనకటికి పాకిస్తాన్కి రవీనా టండన్ అని చెప్పి పంపించారు పాకిస్తాన్లో కార్గిల్ వారప్పుడు. ఇప్పుడు చాలామంది పేర్లు రాసి పంపిస్తాం. గుసాలో పిచ్చివాడే మేము పేరు కాకా పిచ్చి గుసానేక ఉదరు గుసాలో పిరాం. అన్నోన్ గన్మెన్ క్లియర్ కట్గా చెప్పాలనంటే వాళ్ళైతే నిజంగా ఎంత మంచి పని చేస్తారో పాపం పుణ్యాత్ములు ఎవరు. నిజంగా అసలు సూపర్గా వీళ్ళు సిలిగురి కారిడార్ని చోక్ చేస్తానంటారు. వీళ్ళది జనాజాలు వెళ్తున్నాయి. మొన్న కొన్ని జనాజా తీసిరు అని పేరేంది ఉస్మాన్ హాదీ గాంధీ ఏదో అంటారు జనాజా అని నిన్న ఇంకొకరిని చేసిరటరా. ఇప్పుడు గుర్తొచ్చింది, నిన్న ఇంకొకరిని చేసిరట. అంటే ఆయన కండిషన్ అంత క్రిటికల్ లేదంట. మహాదేవా నేను నీకు మృత్యుంజయ మంత్రం చదవా అని పీకే అని పాపం చిత్రవద పెట్టకు దయచేసి కసక్ మనం తీసేసేయాలి. నిన్న కూడా కొట్టిరట. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది తెలుసా? బంగ్లాదేశ్ ఎలక్షన్లు జరగొద్దు, యూనిస్ గాడే ఉండాలా. యూనిస్ గాడే ఉన్నాడు అనుకో, ఇటు పాకిస్తాన్కి, ఇటు అమెరికాకి, ఇటు చైనాకు, ముగ్గురికి మంచిది. ఇది పోస్ట్పోన్మెంట్ టూల్ అవుతుంది. అవి చూసినామా, దేశం కరెక్ట్గా లేదు, ఇప్పుడు ఎలక్షన్లు ఎట్లా చేస్తాం? పార్లమెంట్లో లూటీ చేసిర్రా. ఆడికి నేమెత్తుకోపోయారు. వీడియోలో చూసినావాను గోపు, అందులో ఒక గోపు, పార్లమెంట్లో గోపు ఎందుకుందో నాకు తెలియదు. గోపు ఎత్తుకోపోయారు. ఎడబెట్టుకుంటావరా తీసి గోపు ఓ అలాగ బాగా తెవసే మంచి కూరగాయ అవుతుంది గోపుది. కానీ గోబీ ఫ్రై మస్తు ఉంటుంది నిజంగా చెప్తే. కాకపోతే అది తీసుకొని పోయిండు. వెనకడికి షేక్ హసీనాని తీసుకోబోతున్నప్పుడు కూడా ఆమె ఇన్నర్ వేర్ తీసుకొని పోయిండు. ఏం చేసుకుంటావు, ఎవరికి ఇస్తావురా? ఇక అది వేరే విషయం. ఇక మళ్ళీ నాకు గలీజ్ మాటలు వస్తాయి. గిరీష్ భాయ్ నువ్వు అట్లా మాట్లాడకని అంటారు. అంటే ఇలా చిల్లర చేతలు చూసినావు గట్ల. మన దగ్గర ఎవడన్నా గలీజ్ గారు కూడా ఎవడన్నా గట్లా చేసిండారా మన దాంట్లో? ఆఖరికి హైదరాబాద్ చిలికన్ అని ఒక పేరు ఉంటుంది మన దగ్గర. ఆడు చిల్లరగాడు అనమాట, జోకులు చెప్తారు ఆన్ మీద కూడా గిట్లా చెప్పలేవాడు. కానీ వీళ్ళు పోయి షేక్ హసీనా ఇన్నర్ వేర్లు తీసుకొని అది ఇట్లా చూపిస్తున్నారు.
ఇంట్లో తీసుకో ఎవరికి ఇచ్చిర్రా అంటే వీళ్ళ క్యారెక్టర్లు చెప్తున్నా. ఇదే చదువుకున్నారా మదర్సాలలో తోటి మహిళా దుస్తులను గిదే నేర్పిస్తారా మదర్సాలలో. ఇక ఈ 3 భాగాలలో ఇవన్నీ జరుగుతుంటే యూనిస్ గాడే ఉంటే ఎవరికి బెనిఫిట్ అవుతుంది తెలుసా? ఇది 3 రోజెస్ ఉన్నాయి. 3 రోజెస్ రంగు రుచి చిక్కదనం. రంగు వచ్చి చైనా, రుచి వచ్చి పాకిస్తాన్, చిక్కదనం వచ్చేసి అమెరికా. ఈ రంగు రుచి చిక్కదనాలకు ఆనందంగా ఉంటారు. ఈడేం చేస్తాడు? లొల్లి నడుస్తుందిగా మనం రోడ్లు వేద్దాం. చైనా వాడు ఈ రోడ్లు ఏం చేస్తాడు తెలుసా? ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు ఫైటర్ జెట్లు దించుదామని అంటాడు వాడికి. ఇటు డ్యూయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు తయారు చేస్తాడు. ఇది రంగు, ఇటు రంగు చూపిస్తుంటాడు. రుచి పాకిస్తాన్ వాడు. వీడికి ఏముంటుంది తెలుసా? పిచ్చివాడేమే చెటాక్ దమ్మునాయిరత ఇది ఎప్పుడన్నా చెడ్డిపి చూడరు మీరు, ఎర్ర ఉంటుంది, కాల్పోయే ఉంటుంది ఎప్పుడు. వీడు వారు గెలవడీడు పాకిస్తాన్ అనేటోడు, కానీ ఇంక మెడల్లు ఉంటాయి. మళ్ళా వీడికి మెడల్లు ఉంటాయి. ఇది ఎట్లుంటుంది అని అంటే డాక్టర్ సర్టిఫికేట్స్ ఇంక మొగతనం లేదని, కానీ పిల్లలు పుడతారు. గిరీష్ నువ్వు ఇలా చాలా పోతున్నావు, మళ్ళీ పోవాల్సి వస్తుంది. అర్థం కావాలి కదా ఈ నరేటివ్లు బిల్డ్ చేసే వాళ్ళకు. కరెక్టా రాంగా దాన్ని? అందుకే నేను ఏమన్నా రుచి ఈ 4కే పని చేయదు, కానీ ఓ తచ్చాయంటాడు. అందుకే నీ రుచి అని పెట్టిన. చిక్కదనం ఆ పాలు ఏమన్నా ఉండను మరగబెట్టి ఆగుతానంటాడు ఎవడు? అమెరికా వాడు. రంగు రుచి చిక్కదనం. ఇది ఎట్లుంటుంది తెలుసా? నేను రిమోట్ కంట్రోల్ నా దగ్గర ఉండాలి. సరే తీసుకో అని ఇట్లా రిమోట్ ఇస్తాం. బ్యాటరీలు ఎవడేసి ఇస్తాడు అంటే బ్యాటరీలు కూడా వేసుకోడు. బ్యాటరీలు వేసి నేను ఇట్లా ఒత్తుతా, కాలు ఇట్లా ఒత్తుతా, నీది పిట్ట విసికే రోజు వస్తుంది, అది నీది పిట్టే. ఇది పరేషాన్. ఈ ముగ్గురు ఇట్లలో ఈడు ఎంజాయ్ చేస్తున్నాడు. రే ఇది యాద పెట్టుకో. గ్రేటర్ బంగ్లాదేశ్ అనేది అంటారు కదా, మీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ని కూడా అడుగుర్రి, భారత్ ఏందో చెప్తారు. గ్రేటర్ బంగ్లాదేశ్ అని అనంట. బార్డర్లు చేంజ్ కావు, మీ నరేటివ్లు చేంజ్ అయితే రాను సైకలాజికల్ అటెంప్ట్ చేయకుర్రి. సైకిల్ టైర్లు పంక్చర్లు కూడా గాలి కొట్టుకోనిక పైసలు ఉండవు, ఇది గుర్తుపెట్టుకోర్రి. మొత్తం నాగరికతను వెపనైజ్ చేయకూరి గలీజ్గా. ఏదైతే ముందుండో చూడు ఆ కల్చర్ లేదు ఇప్పుడు. రాడికల్ స్లోగన్స్ అంటే వీళ్ళకు పెద్ద గర్వం అయిపోయినాయి. కాకపోతే నేను ఇవాళ ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నా తెలుసా? వీళ్ళ నరేటివ్ వల్ల మ్యాపులు బదలాంచకపోవచ్చు, మ్యాప్స్ ఏం బదలాంచాయి, కాకపోతే వీళ్ళ మెంటల్ ఇన్ఫెక్షన్ అనేది బదలాస్తుంది. అందుకే నేను ఇవాళ ఇంత గట్టిగా చెప్తున్నా. మెంటల్ మ్యాపింగ్ అనేది కరెక్ట్గా అవుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అస్సాం దగ్గరికి బస్సులు పంపించి మొత్తం కొహెషన్ క్రియేట్ చేస్తుర్రు, క్యాస్ క్రియేట్ చేస్తుండ్రు. మేమందరం జుండుకు వస్తున్నాం, ఆర్మీని అటాక్ చేస్తున్నాం అనేది ఒక మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. భారత్ కూడా సింపుల్గా చూస్తుంది రూల్ ఆఫ్ లా. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి వింటుర్రా మీరు కొత్తగా? సౌదీ అరేబియాతో పాకిస్తాన్ వాడు ఏం చేసిండు? మిలిటరీ ప్యాక్ట్ సైన్ చేసిండు. అంటే సౌదీ అరేబియా మీద చేసినా పాకిస్తాన్ వాడు పోతాడు, పాకిస్తాన్ వాడు మీద అటాక్ చేసినా సౌదీ అరేబియా వాడు వస్తాడు. సౌదీ అరేబియా వాడిని నిజంగా చెప్తున్నా అని నడి బజార్లో ఇచ్చిపెట్టేసిపోతాడు సౌదీ అరేబియా వాడు పాకిస్తాన్ వాడిని. అది ఎందుకు సైన్ చేసిండు తెలుసా? వీడి దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయని అనుకుంటుండు. నిజంగా చెప్పాలనంటే ఇలా సరే గలీజ్ మాటలు వస్తున్నాయి కరెక్ట్గా, అందుకే ఆపుకున్నా. ఆ న్యూక్లియర్ బాంబు ఇల్లవి కూడా కావు. ఎందుకంటే వీళ్ళ న్యూక్లియర్ బాంబులు వలగొట్టిన తర్వాత సింధూర్లో అమెరికా వాడు అవి బొరాన్ పంపిండు టెస్టింగ్ చేయడానికి. అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు సడన్గా నా పిల్లకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకో, నా కలేజా కట్టు కూడా నాకు బాధ అవుతుంది. నా పిల్లనే కాదనుకో నాకు ఏడవుతుంది. పోనీ నా జాయిజ్ అవలాదు కాదు అని అనుకుంటాం. గట్టిగా ఉన్నది ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి. పెద్ద పెద్ద మాటలు కాదు, ఈ చెక్కిన పెన్సిల్ ఎన్ని రోజులు ఉంటాయి చెప్పు, నోకి ఇరిగిపోతుంది కదా. పరిస్థితి ఇది. వీళ్ళు అంటే పాకిస్తాన్ వాడికి ఏం కావాలా? డిస్ట్రాక్షన్ కావాలా? అడిగి దమ్దార్ మాటలు ఏముండయి ఆడ. ఇది పంచాయితీ. వీళ్ళు చిలుగురి క్వార్టర్ని దొరుకుతారట, తీసుకుంటారట. భారత్ క్లియర్ కట్గా మెసేజ్ ఇచ్చేసింది, నో డ్రామా, వీఆర్ రెడీ విత్ అవర్ డాక్ట్రైన్. ఫస్ట్ శాంతి మాట్లాడతాం. శ్రీమన్నారాయణుడు అవతారం కదా నమ్మేది, సనాతన ధర్మం కదా, మా మమతల హోమం కదా. ఫస్ట్ నారాయణుడిని ఒకసారి దలుచుకొని చెప్తున్నా. ఫస్ట్ నార్మల్గా కమలం పువ్వు ఇస్తాం, శాంతిరా శాంతి అని చెప్పి చెప్తాం. ప్రిపరేషన్ రెడీ ఉంటుంది, గద రెడీ ఉంటుంది, జరా పిడికిలు బిగిస్తాం గదకు. ఒక్కసారి ఇట్లా దిమ్మనిచ్చినాం అనుకో, పెయ్యంతా నరాలు షేక్ కావాలి. ప్రిపరేషన్ చూపించినాం. ఇంకా ఇనలేదనుకో ఒక రియాక్షన్ చూపిస్తాం, పక్కకున్న వెనుకకున్న శంఖాన్ని మోగిస్తాం, ఏమ్రా అని చెప్పి భారత్ రెడీ ఉంటుంది. ఇక ఇంకా ఇనలేదని అనుకో, ఏలిట్లా లేస్తుంది, సిర్రన పోతుంది, మీవి పర్రెలు అన్నీ పోతాయి. ఇక ఏడేడ పర్రెలు ఉన్నాయో ఆ పర్రెలు అన్నీ కట్ అవుతాయి, వర్టికల్గా హారిజాంటల్గా. భారత్ ఓవర్ రియాక్ట్ చేయది, ఓవర్ డామినేట్ చేస్తుంది. మా కాన్ఫిడెన్స్ని తక్కువ అంచనా వేయకూర్రి. ఇలా సిలిగురి కారిడార్ అనేది థ్రెట్ అంటున్నావేమో నువ్వు, అది మా వీక్నెస్ కాదు, అది మా స్ట్రెంగ్త్. మీ స్లోగన్లు ఎంతరా మా స్ట్రాటజీ ముంగట. ఏ సీజన్ అయినా ఏడనైనా 2014 నుంచి
ఇండియా దేనికైనా రెడీ, ఏ ఆపర్చునిటీకైనా రెడీ. బ్రెత్లెస్ పాట ఉంటుంది చూడు, అట్లా ఆడుకుంటాం మిమ్మల్ని, అట్లా ఆడుకుంటాం. బ్రెత్లెస్ పాట ఉంటుంది చూడు ఒకటి, శంకర్ మహాదేవ్ అంది, గ్యాప్ ఇవ్వకుండా. ఆసిమ్ మునీర్ గారు ఏం చెప్పిండు పోయి, మేము ఆపరేషన్ సింధూర్లో, మీరు నమ్మరు, హమారకు బచాయా, మా దేవుడు వచ్చి మమ్మల్ని కాపాడిండు అని చెప్పి ఆసిమ్ మునీర్ గారు చెప్పిండు. దేవుడు వచ్చి కాపాడిండు అని అంటే ఒక్కసారి గలీజ్ మాట మాట్లాడదు అని పిర్రలలో పర్రెలు వాసినాయా లేవా చెప్పురు అన్నాడా లేదా? ఆడు ఈ మాట అన్నాడా లేదా? మా జగ్గులర వేణులలో కాశ్మీర్ ఉంటుంది అని అన్నాడు. దేవుడు వచ్చి మమ్మల్ని కాపాడిండు. నేను చెప్పలేను मेरे महसूस हुआ, हाँ आगने से पहले पहले महसूस होता, పాదానే से पहले भी महसूस होता. అందుకే నేను పిర్రలలో పర్రెలు వాసినాయి అని చెప్పినాను. ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాను ఒక మిలిటరీ ప్యాక్లో దిగుతున్నాయి. అంటే బంగ్లాదేశ్ మీద అటాక్ చేసిన పాకిస్తాన్ వస్తుంది, పాకిస్తాన్ అటాక్ చేసిన బంగ్లాదేశ్ వస్తుంది. నిజంగా చెప్పినాం అనుకోరా, నిజంగా చెప్పినాం అనుకో, ఉచ్చ వస కొట్టుకుపోతుంది బంగ్లాదేశ్. అవునా? కరెక్టా కదా? మీరు ఉచ్చ వస కొట్టుకుపోతారు. పాకిస్తాన్ అయితే ఆపరేషన్ సింధూర్లా గట్టిగా గట్టిగా భారతీయులు పిత్తిరు అనుకో, పిత్తుకు చచ్చిపోతారు పాకిస్తాన్ వాళ్ళు. అమ్మ ఏదో మళ్ళీ బ్రహ్మోస్ ఇచ్చిర్రు వాళ్ళని. ఈ పరిస్థితులల్లా మిలిటరీ ప్యాక్లు రాసుకుంటారా? భారత్ మాతాకి జై.